వ్యర్థమైన తలంపులను జయించడం ఎలా? చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి, భయంకరమైన ఆలోచనలు వస్తున్నాయి, వాటిని ఎలా జయించాలి అంటే చాలా ప్రాక్టికల్ గా చెప్తాను. చూడండి, ఇప్పుడు ఈ బాటిల్ ఫుల్ గా ఉందనుకోండి, దీంట్లో వాటర్ పోయడం సాధ్యమా? కాదు. కానీ కొంచెం ఖాళీగా ఉన్నా దీన్ని నింపొచ్చు. ఎగ్జాక్ట్లీ అలాగే మన హృదయాన్ని మనం ఖాళీ పెట్టుకున్నాం అనుకోండి, దేవుని వాక్యం లేకుండా, ఆరాధన లేకుండా, దేవుని క్రియలు ఎలాగ చేయాలి, దేవుని పనులు ఎలాగ చేయాలి అన్న ఆలోచనలు మన హృదయంలో లేకుండా మన హృదయాన్ని ఖాళీగా పెట్టుకున్నాం అనుకోండి, ఇవన్నీ ఆలోచనలు వచ్చేస్తాయి. కానీ వీటితో నింపుకున్నాం అనుకోండి, దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రం అంటే వాక్యం చదవాలి. ఆది కాండంలో దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను. సో దేవుడు భూమిని సృష్టించాడు, మొదట ఆకాశాన్ని సృష్టించాడు. ఆకాశం అయితే ఏ ఆకాశం ఎలాగ సృష్టించాడు? జలముల మీద ఆత్మ అల్లాడుచుండెను, ఎలాగ అల్లాడుచుండెను. సో సూర్యచంద్ర నక్షత్రాలను దేవుడు సృష్టించాడు, మాటతోనే సృష్టించాడు. ఎలాగ సృష్టించుంటాడబ్బా? సూర్యుడు చంద్రుడు ఎప్పుడో 4వ రోజు వచ్చాడు, వెలుగేమో మొదటి రోజే వచ్చింది. ఇది ఎలాగ లింక్ కుదురుద్ది? దీన్ని ఎలాగ నేను వాక్యానుసారంగా అర్థం చేసుకోవాలి అని ఇలాగా దివారాత్రములు ఈ వాక్యము మీద ధ్యానము చేస్తుంటే, అలాగా ఆలోచన వచ్చినప్పుడు ఓహో యేసుక్రీస్తు నీతి సూర్యుడా అని మలాకి గ్రంథం తీసి చూసి ఇలాగ పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తూ మనం ముందుకెళ్తున్నప్పుడు చెడ్డ ఆలోచనలు రావడానికి మన హృదయం అనే బాటిల్లో ఖాళీ ఉండదు. మొత్తం వాక్యం అనే నీరు, పరిశుద్ధాత్మ అనే నీరుతో మనం నింపబడి ఉంటాం. కానీ వాక్యం లేదు, దేవుని స్తుతించాలని లేదు, మహిమపరచాలని లేదు, దేవుని క్రియలు చేయాలని లేదు, అసలు దేవుడి సంబంధమైన ఆలోచనలే మనకు లేకుండా ఖాళీగా ఉన్నాం అనుకోండి, ఎంప్టీ హౌస్. సాతానికి మంచిగా దొరికిపోద్ది, లోపల కూర్చొని బంబాడింగ్ చేసేస్తాడు. సో కాబట్టి వ్యర్థమైన ఆలోచనలు మాకు వస్తున్నాయి, పాపపూరితమైన ఆలోచనలు మాకు వస్తున్నాయి, చెప్పుకోలేని ఆలోచనలు మాకు వస్తున్నాయి అంటే వాక్యము తీసి అందులో ఉన్న విషయాలను మీరు ఆలోచించడం మొదలు పెట్టండి. ఖాళీగా ఉన్నప్పుడు దేవుడు గొప్పవాడు, మంచివాడు, ఎన్ని అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడని ఆయనను స్తుతించడం మొదలు పెట్టండి. ఏ పడిపాట లేకుండా ఉన్నప్పుడు దేవుడి పని ఏదైనా చేస్తే బాగుండు, రోడ్డు మీదకి వెళ్ళి స్వార్థ చెప్తున్నా, చర్చిలోకి వెళ్ళి ఏమన్నా పని చేస్తున్నా అని అలాగ మీరు ఆలోచించండి. వ్యర్థమైన తలంపులు మీ దరిదాపులకు కూడా రావు. చెయ్యాల్సిన పని మనం చేసుకుంటూ పోతే చెయ్యకూడని పనులు మన దగ్గర నుంచి వెళ్ళిపోతాయి. గాడ్ బ్లెస్ యూ.